చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సతీమణి అపోలో మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈసారి ప్రచారం ఎలా జరిగింది వివరాలు ఒకసారి కనుక్కొని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అండి. మేడం, ఈసారి ప్రచారం ఎలా జరిగింది? సో రెస్పాన్స్ ఎలా ఉంది? సో ప్రచారం అండి, ఒక సైడ్లో రెస్పాన్స్ చాలా బాగుంది. ఎంతోమంది మనకు వాలంటీర్స్ దాదాపు ఓవర్ 150 వాలంటీర్స్తో స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు అది 3 times పెరిగింది. మోర్ దెన్ 450 వాలంటీర్స్ ఆఫ్ దేర్ ఓన్ ఆర్ కమింగ్ అండ్ వర్కింగ్. జాయినింగ్స్ అయితే 14-15,000 పీపుల్ జాయిన్డ్. సో బీజేపీ పార్టీ రోజు రోజుకు బలమవుతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పేరు ఇంకా బలమని కాదు, ఒక ప్రేమతో చూస్తున్నారు ప్రజలు, ఒక ఆశతో చూస్తున్నారు ప్రజలు. ఇంకా ముఖ్యమైనది మన కార్యకర్తలు చాలా కష్టపడి చాలా మంచి విధాల ఒక ఉత్సాహంతో మోడీ గారి గురించి అందరితో చెప్తున్నారు. మా ప్రచారం అయితే ఇంకా 30-40 days నుంచి నడుస్తుంది. సో ఐ థింక్ ప్రతి ఇల్లు గడప గడప మేము వెళ్ళినాము, ప్రతి గ్రామంకి తిరిగారు సార్ యాత్ర కానీ తర్వాత. సో అందరినీ టచ్ చేసినామని అనిపిస్తుంది. డెఫినెట్లీ అర్బన్ ఏరియాలో ప్రతి ఇంటికి మేమైతే పోలేదు కానీ మా కార్యకర్తలు అయితే 100% పోయారు. అండ్ అందరూ ఇలా చాలా ప్రేమగా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఆ విధంగా చూస్తే ప్రచారం చాలా మంచిగా అయింది. కానీ ఒకటి ముఖ్యంగా చెప్పాలా, అది పొలిటికల్ వాతావరణం ఎందుకో చాలా పాడవుతుంది. చాలా అబద్ధాలు, చాలా గేమ్స్, ట్రిక్స్, చీటింగు. ఈరోజు ఆయన విషయం చెప్తున్నా, ఒక ఫేక్ కొండా విశ్వేశ్వరరెడ్డి అని పెట్టారు. అది పెట్టింది కాంగ్రెస్ అభ్యర్థి అని మాకు బాగా తెలుసు, దానికి ప్రూఫ్ కూడా ఉంది. అది ఏదైనా ఒక రోజు ఈ పని అంతా అయిపోయినాక కేసు కూడా పెట్టాలా, ఎందుకంటే ప్రజలకు తెలవాలా ఇలాంటి చీటింగ్ నడవదని. సో ఈరోజు పొద్దున 11 o'clock నాకు 1 by 1 ఫోన్ కాల్స్ వస్తున్నాయి ప్రతి ఏరియా నుంచి. మేడం, మీకు కొండా విశ్వేశ్వరరెడ్డి రాంగ్ బ్యాలెట్ నంబర్ వేసి ప్రచారం అవుతుంది, ఎస్ఎంఎస్లు పోతున్నాయి. అర్జెంట్గా మేము దాని మీద ఎంక్వైరీ పెట్టాము. దట్ మెసేజ్ ఈజ్ అన్ అన్ఆథరైజ్డ్ మెసేజ్. దానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చాము, దీన్ని వెంటనే ఆపాలని. ఇంకా రిక్వెస్ట్ చేశాము, మా ప్రచారం టైం కరెక్ట్ నంబర్ ప్రజలకు తెలపాలంటే మాకు ఎక్స్ట్రా టైం కావాలి. సో బట్ మెయిన్లీ కొండా విశ్వేశ్వరరెడ్డి అండ్ ఎంటైర్ టీమ్ వికారాబాద్లో అక్కడ అమిత్ షా గారితో ఒక భారీ సభ అవుతుంది. ఆ బహిరంగ సభలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనం ఎలా మేనేజ్ చేయాలని ఎలక్షన్ కమిషన్తో చెప్పి ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా లీగల్ అడ్వైజర్తో ఎలక్షన్ ఏజెంట్తో అందరం కలిసి ఈ సిచ్యువేషన్. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మేము ప్రజలకు తెలిపాము. అండ్ వీఆర్ ష్యూర్ దట్ ప్రజలు మోసం కారు, వాళ్ళకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళకి తెలుసు కొండా విశ్వేశ్వరరెడ్డి బ్యాలెట్ నంబర్ 2 పూ గుర్తు. సో మీరందరూ తప్పకుండా కొండా విశ్వేశ్వరరెడ్డిని సెకండ్ టైం పార్లమెంట్కు పంపించి 2 లక్షల మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకం ఉంది. ఎవరు ఏ చీటింగ్ ఏ ట్రిక్స్ చేసినా కానీ మీరు మర్చిపోరు, ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి ఆన్ ద బ్యాలెట్ పేపర్ నంబర్ 2 పూ గుర్తు, లోటస్ గుర్తు, బీజేపీ పార్టీ. తప్పకుండా అందరూ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ that all people of Chevella remember that the real Konda Vishweshwar-Reddy, son of Justice Konda Madhav Reddy, grandson of Ranga Reddy, after who the district is named, he is at ballot number 2. If you get any fake SMSs, please disregard those fake SMSs, because the other party is deliberately trying to cheat and mislead the public. This cheating party should be taught a lesson. So I request public, please come out in big numbers and vote for Konda Vishweshwar-Reddy Lotus at number 2. This is the real Konda Vishweshwar-Reddy who is committed to serve the public, who will be available in your midst, and is a person, a son of the soil, who has served
అండ్ మన రుణం తీర్చుకోవాలా, మన గడ్డకు నేను అండగా ఉంటా అని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు. తను సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి, బ్యాలెట్ నెంబర్ 2, ఫ్లవర్, పూగుర్తు. మేడం, చిరంజీవి గారు కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇలా చాలామంది సపోర్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇది చిరంజీవి గారు ఎంత మంచి ఒక కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి వ్యక్తి, ఆయన తప్పక గెలవాలా. సద్గురు జగ్గి వాసుదేవ్ వారేమన్నారంటే నువ్వు పెద్ద పెద్ద కార్యాలు చేయొచ్చు ప్రజల కొరకు అని ఆయన ఇన్స్పిరేషన్ మెసేజ్ ఇచ్చారు. అది జగ్గి వాసుదేవ్. ఇంకా మురళీమోహన్ గారు, దేవేందర్ గౌడ్ గారు, చాలా అందరూ, మళ్ళా మన మందకృష్ణ మాదిగ గారు, ఒక్కొక్క వర్గం నుంచి ఒక్కొక్క ప్లేస్ నుంచి, మళ్ళా నిజంగా చెప్పాలంటే మన మైనారిటీ వాళ్ళు కూడా, మన పాస్టర్లు చర్చ్లో ప్రే చేశారు, మీరు గెలవాలి, మీరు తప్పక ఒక మంచి వ్యక్తి, మీరు నిజమైన మంచి వ్యక్తి, ఇలాంటి బ్లెస్సింగ్స్తోని, ఇలాంటి ఆశీర్వాదాలు. అండ్ కామన్ ప్రజలండి, ఒక గుడికి పోతే వాళ్ళు నవ్వుకుంటూ చెప్తున్నారు, వేరే ఏరియాలకు పోతే కూడా ఆ నవ్వు, ఓ ఆశీర్వాదం. నేను జల్పల్లిలో పోయినా, సుల్తాన్పూర్ పోయినా, మైనారిటీస్ కూడా తెలుసుకున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి వ్యక్తి అని. ఆ రెస్పాన్స్కు పెద్ద వాళ్ళు ఆశీర్వాదం ఇస్తున్నారు, చిన్నోళ్ళు. అండ్ యూత్, ఏ విలేజ్లో పోయినా యూత్కు బాగా తెలుసు మోడీ గారే వాళ్ళ ఫ్యూచర్ అని, వాళ్ళ భవిష్యత్తును కాపాడాలంటే బీజేపీకి వేయాలా, మోడీ గారికి వేయాలా, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు ఉండాలా, ఒక సపోర్ట్ ఇవ్వాలని. సో వ్యక్తిగతంగా ఒక మంచి వ్యక్తి ముందుకొస్తే ప్రజలు నమ్ముతారు, ప్రజలు సపోర్ట్ చేస్తారు అని ఫుల్ నమ్మకంతో ఈ ప్రచారం ముగిస్తున్న ప్రజలకు మే 13th రోజు అందరూ ఒక్కరు కూడా మీ ఓటు వేస్ట్ చేయకుండా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తూ అందరు ప్లీజ్ రండి. కొండా విశ్వేశ్వరరెడ్డి, బ్యాలెట్ పేపర్ నెంబర్ 2, లోటస్ గుర్తు, తప్పకుండా ఓట్ వేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రచారం ముగిస్తున్నా. చాలా థ్యాంక్స్ మీరు ఇచ్చిన సపోర్ట్కు. నేను వారు తప్పక గెలవాలా. బట్ ఇప్పుడు నేనైతే ప్రే చేస్తున్నా, మేము ప్రజలకు మంచిగా సేవ చేసి మామయ్య అత్తమ్మ పేరు నిలబెట్టి మంచి పేరు, ఇంకా తనకు మంచి పేరు తెచ్చి చాలా మంది ప్రజలకు ఉపయోగించి వాళ్ళ లైఫ్ని ఇంకా మంచిగా చేయాలని అదే ప్రార్థనతో ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే. చూశారు కదా, ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఉన్న ఒక ప్రేమతో ఈ ప్రజలంతా కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ చాలా మంచి మెజారిటీతో ఆయనకి గెలిపిస్తారని చెప్పేసి మన సంగీతారెడ్డి గారు చాలా మంచి వ్యాఖ్యలతో మనకి పేర్కొన్నారు కదా. సో చూశారు కదా, ఈసారి గట్టి పోటీతో మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారి విజయం ఎంతవరకు నిలుస్తుంది, ఒకసారి ఆయన విజయం కూడా మంచి విజయంతో గెలవాలని కోరుకుందాం.